ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కూడా కొన్ని విషయాలు బైబిల్ నుండి చూద్దాం. కొన్ని మంచి విషయాలు బైబిల్లో నుండి ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రకృతిలో, జీవరాశులలో ఎన్నో ఫలాలు మనం తింటున్నాం. ఒక చెట్టు తన ఫలం ఇస్తుంది. ఎవరు తినడానికి? మనకే. ఆ చెట్టు ఫలం ఇస్తున్నప్పుడు ఆ చెట్టు ఫలం తీసుకుని ఎంతో సంతోషంగా ఆనందంగా తింటాం. అది మన చెట్టు, మనం వేసుకున్నది. ఒక జామ చెట్టు వేసామన్నా, ఒక మామిడి, ఒక సపోటా, మనం ఏ చెట్టులు వేసుకున్నా ఆ చెట్టు మనకు ఫలం ఇస్తుంది. ఆ ఫలం మనం తిని ఆనందిస్తాం. నువ్వు వేసుకున్న చెట్టు నీకు ఫలం ఇస్తుంటే నువ్వు ఆనందించినట్టుగా ఈ భూమి మీద నిన్ను పంపించిన దేవుడు కూడా, నువ్వు కూడా చెట్టు నీకైతే ఎలాగైతే ఫలం ఇస్తుందో నువ్వు కూడా ఆయనకి ఫలం ఇవ్వాలని ఆలోచన మనిషికి రాకపోవడం చాలా బాధాకరం. దేవుని పిల్లలు, స్కూల్లో పిల్లలకు పాఠాలు నేర్పిస్తుంటారు. ప్రకృతి ఏం చెప్పదు, మాట్లాడదు, దానికి భాష లేదు. అవి మోగవి, అవి మనలా మాట్లాడవు. కానీ మనలా మాట్లాడకపోయినా మనకి ఎంతో జ్ఞానం నేర్పిస్తుంటాయి. చేమ మన దగ్గరకు వచ్చి నేను జ్ఞానవంతురాలను, నా దగ్గర వచ్చి మీరు జ్ఞానం నేర్చుకోండి అని చెప్పట్లేదు. పాఠాలు మనం నేర్చుకుంటున్నాం చేమ దగ్గరికి వెళ్ళి. ఎంత ఎదుగునా ఒదుగుండాలని చెట్టు వచ్చి మనకు నోటితో, భాషతో, ఇంగ్లీష్, హిందీలో చెప్పట్లేదు. అయినా దాని దుక్కు చూసి ఒదగాలని పాఠం తీసుకుంటున్నాం. మరి ఒక చెట్టు దుక్కు చూసి వదగాలని, ఒక చీమ దుక్కు చేసి జ్ఞానంగా నడవాలని, ఒక మిడత దుక్కు చూసి ఐక్యతగా ఉండాలని నేర్చుకున్న మనము అదే చెట్టు నేను ఫలిస్తున్నాను, నేను ఫలిస్తున్నాను, నేను ఫలించి నీకు ఇస్తున్నానని చెప్తున్నప్పుడు మనము కూడా ఫలించాలనే ఆలోచన మనకు ఎందుకు రావట్లేదు? ఏంటి? మనము కూడా ఫలించాలని ఎందుకు రావట్లేదు? నువ్వు నాటిన మొక్క నీ కోసం ఫలించాలని ఆలోచన వచ్చినప్పుడు నిన్ను నాటిన దేవుడు ఆయనకు కూడా ఫలింపు రావాలని ఆలోచిస్తాడు కదా. ఆయనకు కూడా నేను ఫలం తీసుకురావాలని ఆలోచనలు ఉండాలి కదా. దేవుని పిల్లరా, ఆదాముతో చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. భూమి మీద మీరు విస్తరించండి అన్నాడు. ఒక చెట్టు ఎలాగైతే పంట ఇస్తుందో అలా మీరు కూడా ఫలం ఇవ్వాలి అన్నాడు. ఆదామవ్వలో ఫలమైతే బాగుంది, ఫలాలు బాగున్నాయి. కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడు, అనేకులు వచ్చారు ఆదామవ్వ నుండి. కానీ చిత్రం ఏంటో తెలుసా? వాటి ఫలం వలన దేవుడు సంతోషించట్లేదు. అర్థమైంది మీకు? ఆదాము అవ్వకి దేవుడు ఏం చెప్పాడండి? మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిందించండి అన్నాడు. నిజమే, ఆదాము అవ్వ నుండి ఫలించారు, భూమిని అయితే నిందిస్తున్నారు. కానీ ఈ ఫలం వలన దేవుడికి మాత్రం ఆనందము లేదు. మనుషులు కొట్టుకోవడము, చంపుకోవడం, ఒకరినొకరు ఖర్చుకోవడము, అన్నదమ్ముల్లా ఉండవలసిన మనుషులు, అక్క చెల్లెల్లా ఉండవలసిన ఈ మనుషులు భేదాలు వచ్చేసి, నువ్వెంత నేనెంత గర్వాలు వచ్చేసి కోపాలతో చంపుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం. ఒక ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏ తండ్రికి ఆనందం ఉంటుంది? ఇద్దరు అక్క చెల్లెలు కొట్టుకుంటే ఏ తల్లికి ఆనందం ఉంటుంది? అలా ఎప్పుడైనా కొట్టాలనుకుంటారా? ఎప్పుడైనా వాళ్ళు ఉండాలనుకుంటారా? అనుకోరు. దేవుడు ఫలించే అభివృద్ధి ముందు నిజమే ఫలించారు, అభివృద్ధి నొందుతున్నారు. కానీ ఫలములు మాత్రం దేవునికి మాత్రం ఆనందాన్ని తెచ్చి ఇవ్వలేకపోతున్నాయి.
దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, చంపుకునేవారుగా, చెడ్డవారుగా పేరు పొందాం. చెడుతనమే గొప్పది అనే స్థాయిలోకి వెళ్ళాం. చెడు ఊహలే గొప్పవి అనే స్థాయిలోకి వెళ్ళాం. చెడే ఉన్నతమైనది అనే స్థాయిలోకి వెళ్ళాం. చట్టాలు కూడా చెడే ప్రకారంగా నడుచుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాదండి, ఎప్పుడు నుండో ధర్మశాస్త్ర గ్రంథం చదువుతున్నప్పుడు ఒక ఊరికి మరో వ్యక్తి వెళ్ళాలంటే భయం. కానాను దేశం నుండి అబ్రహాం ఐగుప్తు వెళ్ళాలంటే ఏమయ్యాడండి? భయపడ్డాడు. ఎందుకంటే భక్తి గల జనం ఐగుప్తులో లేరు. తన భార్యను పాడు చేస్తారని, ఆ భార్యను తీసుకెళ్ళి నన్ను చంపేస్తారని ఆ రోజుల్లో భయపడ్డాడు. అబ్రహామ భయపడ్డాడు, ఇస్సాకు భయపడ్డాడు. అలాంటి ప్రపంచం. ఎదుటి కనిపించిన వ్యక్తిని ప్రేమించలేని లక్షణాలు మనిషిలో చోటు చేసుకున్నాయి. దేవుడు పిల్లలను కనమన్నాడు, భూమిని నిందించమన్నాడు, కానీ ఆ పిల్లలు కొట్టుకు చేవమని అక్కడ చెప్పలేదు. అలాంటి ఫలాలు దేవుడికి నచ్చవు దేవుని పిల్లలు. అందుకే ఇదిగో మనిషి, స్త్రీ పురుషుడు కలిసిన ఫలాలలో నుండి ఆయనకి మంచి ఫలాలు కనిపించలేదు. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నాకు అలాంటి ఫలాలు వద్దు, నాకు ఇప్పుడు కావలసింది నేను ఆనందించే ఫలాలు, నాకు కావలసిన ఫలాలు. శరీర సంబంధముగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఫలాలు, దేవునికి సంతోషకరమైన ఫలాలు ఇవ్వలేకపోతున్నారు. దేవుడు కోరుకున్నది ప్రేమ, సంతోషం, సమాధానం అనే ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు. మనిషి ఆత్మ ఫలాలు ఇవ్వలేకపోతున్నాడు. మరేం ఫలాలు ఇస్తున్నాడు? ఒక మనిషి హృదయాన్ని చింపితే అక్కడ కనిపించింది ఏంటో తెలుసా? ఈర్ష, పగ, కక్ష, కుట్ర, కుళ్ళు, కుతంత్రం, అసూయ, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కామకత్వం ఎన్ని కనిపిస్తాయి ఆ హృదయంలో. దేవుడు ఏమనుకుంటాడంటే, అలాంటి హృదయం కాదు, ఆత్మ ఫలాలు ఫలించాలి నాకు. అందుకే బైబిల్లో మీరు మనం చూడగలిగితే లేఖనాల్లో దేవుని పిల్లరా, మంచి ఫలములు ఫలించండి, మంచి ఫలములు ఫలింపున ప్రతి చెట్టుని ఏం చేస్తాను అన్నాడు? నరికేస్తాను అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 19వ వచనం దేవుని పిల్లలు చూద్దాం. 19వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమని రాయబడి ఉంది? మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నటువంటి. అంటే మంచి ఫలములు ఫలించట్లేదా? ఆదాము అవ్వ నగ్రు నుండి జన్మించిన శరీర సంబంధమైన మనుషులు మారిపోయి ఈ శరీరానికి దాసులుగా మారిపోయి ఆత్మల ఫలములు మాని శరీర ఫలములు ఇవ్వవలసి వచ్చింది. ఆ శరీర ఫలములన్నవి దేవునికి ఆనందింపజేసేవి కావు. కనుక ఇప్పుడు ఆయన ఏ ఫలములు కోరుకుంటున్నాడు? ఒక మనిషిలో నుండి ఏ ఫలములు కోరుకుంటున్నాడంటే మంచి ఫలములు, ఆత్మ సంబంధమైన ఫలములు ఆయన కోరుకుంటాడు. దేని పిల్ల మంచి ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు కూడా నరకములో వేస్తానంటున్నాడు, నరికేస్తానంటున్నాడు. మరి ఆత్మ ఫలాలు ఫలించాలంటే ఏం జరగాలి? ఏం జరగాలంటే ఇదిగో శరీర మాలిన్యం, శరీర పాపము తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళాలి. మరలా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. నికోదేము కన్నమాట, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోకి ఏమాత్రము కూడా వెళ్ళలేడు, వాడు జన్మిస్తేనే వెళ్తాడు అన్నాడు. అంటే పుట్టుక శరీర సంబంధమైన వచ్చిన దగ్గర నుండి శరీర క్రియల్లో వచ్చేసారు కనుక ఆ శరీర క్రియలు దేవునికి నచ్చట్లేదు కనుక ఆయనకి ఆత్మ ఫలాలు కావాలి కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరూ మరలా కొత్తగా జన్మించాలంటున్నాడు. ఎందుకంటే మొదటున్న శరీర కార్యక్రమాలన్నీ కూడా ఏమవ్వాలి? నీలో నుండి సంపూర్ణంగా పోవాలి, నీ పాపాలు క్షమింపబడాలి,
అలా క్షమించబడాలంటే, నీ పాపములు, నీ ఆత్మకున్న పాపములన్నీ పోవాలంటే ఎవరు చరణ్యం? ఈ భూమి మీద డబ్బు ఇచ్చి పాపాలు పోగొట్టలేమండి. ఈ భూమి మీద మనము బంగారము ఖరీదైన వస్తువులు ఇచ్చి పాపాలు పోగొట్టలేము. పాపాలు పోవాలంటే నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, ఆ రక్తంతో త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రాణం, ఆ ప్రాణం వలన, ఆ ప్రాణం పెట్టాడు కనుక నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చి నీ పాపములు కడుగుకోవలను. అలా కడుగుకున్న తర్వాత నువ్వు ఆత్మలో మరోసారి ఏం చేయాలి? జన్మించాలి. క్రొత్త జన్మ. ఇప్పుడు క్రొత్తగా జన్మించిన వారిని ఏమన్నాడంటే దేవుడు శిశువులు. ఎవరు వీళ్ళు? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలి అంటున్నాడు. ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలంటే ముందు మానవలసిన చెబుతున్నాడు. పరలోక రాజ్యములో నువ్వు జన్మించాలి, ఆత్మతో నువ్వు జన్మించాలి, శిశుడుగా రావాలి అనుకుంటే ముందు మానవలసిన ఉన్నాయన్నాడు. ఏం మానాలన్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని అవే నీ ఆత్మకున్న పెద్ద రోగాలు. అవి శరీరానికి రోగాలు అంటాం. ఏంటి? బీపీ, షుగరు, అల్సరు, క్యాన్సరు, ఇవి ఎలాగైతే రోగాలుగా ఉన్నాయో ఆత్మ కూడా ఈ రోగాలు. ఏ రోగాలు ఇవి? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ, ఇవన్నీ కూడా జబ్బులు. దేనికి జబ్బులు అనుకున్నారు? ఆత్మకున్న జబ్బులు. ఒక దేశము నుండి మరో దేశానికి వెళ్ళాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత పరీక్షలు ఉంటాయి, తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్లో నీకు ఏదైనా ఒక జబ్బు వచ్చిందంటే, ఆ జబ్బు బయటపడ్డాదంటే నువ్వు ఈ దేశం నుండి మరో దేశానికి వెళ్ళడానికి వీలు లేదు. ఏమంటాడో తెలుసా డాక్టరు? ముందు ఈ జబ్బును నువ్వేం చేయాలి? బాగు చేసుకో. ఈ జబ్బును బాగు చేసుకో. ఈ జబ్బును బాగు చేసుకుంటే ఈ దేశం నుండి మరో దేశానికి నువ్వు వెళ్తావు. అంటే నీకు ఒక శరీర రోగమైన ఒక రోగం, ఏదైనా ఒక జబ్బు ఉంటే ఈ దేశం నుండి మరో దేశానికి నువ్వు వెళ్ళట్లేదు. చూసారా? నువ్వు కొత్తగా జన్మించాలి, పరలోక రాజ్యంలో చేరాలి, పరలోకానికి వెళ్ళాలంటే ఆత్మకున్న రోగాన్ని కూడా నువ్వు మానాలి. డాక్టర్ అప్పుడప్పుడు చెప్తుంటాడు కొన్ని మానేమని. షుగర్ వచ్చింది అనుకోండి, ఏం మానమంటాడు చెప్పండి? స్వీట్ మానండి అంటాడు, స్వీట్లు మానేయండి అంటాడు. లేదు సార్ నేను మానలేనంటే నీకు ఎక్కువ అవుతుంటుంది. మీరు ఇచ్చి నేను మందులు వాడుకుంటాను, కానీ స్వీట్ మానన్నావు అనుకోండి, నువ్వు ఎన్ని మందులు వాడినా షుగర్ ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవుతుంది. నాకు ఒక పెద్దమ్మ ఉండేది, ఆమెకు నోరు అడ్డుండేది కాదు, నోటుకు అడ్డుండేది కాదు. అందుకే ముందు షుగర్ ట్యాబ్లెట్, తర్వాత షుగర్ ఇండిషన్. షుగర్ ట్యాబ్లెట్లు కొన్ని నెలల తర్వాత షుగర్ ఇండిషన్ వచ్చింది, కానీ ఆ ఒక్క ఇండిషన్ 2గా మారింది. చూసారా? అంటే ఎందుకు అంటే నోరు కంట్రోల్ లేదు. మరి చూసిందాలో వెళ్ళిపోతుండాలి, అలా ఉండాలి. చివరికి కొన్ని రోజులకి ఆ షుగర్తో అలా 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 ఎక్కువ చనిపోయింది. నోరు కంట్రోల్ ఉండదు అంతే. నువ్వు నోరు కంట్రోల్ లేకుండా షుగర్ నువ్వు తగ్గించుకోవడం ఎలా తగ్గించేసుకుంటావు? స్వీట్లను మానాలి. అందుకే డాక్టర్ అంటాడు, నువ్వు ఎన్ని మందులు వేసినా నువ్వు మానవలసినవి నువ్వు మానాలి అంటాడు. దేవుడు కూడా నువ్వు కొత్తగా పరలోక రాజ్యంలో జన్మించాలి, కొత్తగా పరలోకం వెళ్ళాలంటే కొన్ని మానుకోవాలి, నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. నువ్వు కొన్ని విడిచిపెడితే తప్ప నీకు క్రొత్త జీవితం అనేది రాదు. ఆ రోగాల గురించి చెప్పిన మాటలు.
ఒకసారి యాకోబు గారు ఏ మాట అంటుంటే మీరు ఒకసారి ఆలోచించండి. యాకోబు గారు కూడా ఏం రాస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్వషమును విర్రవీగుచున్న దుష్టత్వమును ఏం చేయాలంటండి? మానాలి. ఇవి మానకుండా మనం ప్రభువులోకి వచ్చి ఎన్ని చేసినది వ్యర్థం అండి, మనకు అర్థం కాదు. చాలామంది క్రైస్తవులే కొన్ని అలవాటులు మానుకోలేకపోతున్నారు, అలవాటులుండి పొరపాటులు చేస్తున్నారు. యాకోబు గారు ఏమంటున్నాడు? సమస్తమైన కల్వషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై అంటారు. చూడండి, వాక్యం ఎక్కడ నాటబడాలంట? లోపల నాటబడినదై. మనం ఏది లోపల నాటుతామంటే ఒక విత్తనాన్ని నాటుతాం లోపల. ఆ విత్తనము నాటాలంటే ఎక్కడైతే నాటుతున్నామో ఆ నాటే స్థలం ఎలా ఉండాలి చెప్పండి? శుభ్రంగా ఉండాలా? ఆ నాటి స్థలం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. ఆ నాటి స్థలం శుభ్రంగా చేసి దానికి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ విత్తనాన్ని మనము పెడతాం. పెట్టిన తర్వాత కొన్ని రోజులుగా అది ఫలిస్తుంది. నువ్వు ఒక గొయ్యి తీయకుండా అది శుభ్రపరచకుండా నువ్వు అక్కడ వేసేసావనుకో, ఆ విత్తనము ఏమించదు, ఫలించదు, మొక్కగా మారదు, ప్రయోజనం లేదు. నువ్వు విత్తనం వేసిన ఒక విత్తనము నాటడానికి నువ్వు స్థలాన్ని శుభ్రపరుస్తున్నావు, చూసావా? మరి వాక్యం అనే విత్తనము హృదయములో నాటాలంటే హృదయం కూడా ఏమవ్వాలి? శుభ్రపరచబడాలి. ఈయన విత్తనము గురించి ఇలా చెప్పారు. ఇప్పుడు పేతురు గారు కూడా ఏమంటారు చూడండి. పేతురు గారు కూడా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారమును, అసూయను, సమస్త దోషణ మాటలను నెక్స్ట్ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే అన్నాడు. అంటే ఇవన్నీ మానేసిన తర్వాత నువ్వు ఎవరిలోకి వస్తున్నావు? క్రొత్తగా క్రీస్తులోకి శిశువులుగా వస్తున్నావు, శిశువులుగా మారుతున్నావు. మరి శిశువులకి ఏం కావాలంటున్నాడు? నిర్మలమైన వాక్యమనే పాల వలన నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు అన్నాడు. చూడండి, ఎదుగు. శిశువు పాలతో ఏమవ్వాలి? ఎదగాలి. బా, ఇక్కడ ఒక మాట చెప్పి చూసారా? నిర్మలమైన పాలండి. ఏమన్నాడండి? నిర్మలమైన వాక్యమును పాలు. అంటే వాక్యం ఎలా ఉండాలంటండి? నిర్మలముగా ఉండాలంటే. నిజంగా ఒక పాలు పిసికే వ్యక్తి, రైతు, ఒక ఆవు తోట దగ్గరికి కానీ ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాత్ర తీసుకెళ్తాడు. ఆ పాత్ర ఎలా ఉండాలి? శుభ్రపరచుకోవాలి. పాత్ర శుభ్రం లేకుండా పాలు ఎంత పిసికినా ఆ పాలన్నీ కూడా ఏమైపోతాయి? విరిగిపోతాయి, పోతాయి. కనుక పాత్ర బాగుండాలి, అందులో పాలు పిండితే ఆ పాలు కూడా బాగుంటాయి. నిర్మలమైన పాలు అంటే కలిపి లేని పాలు. పాల్లో నీరు కలిపామనుకోండి, ఏమైపోయినట్టుగా? పాలు కలిపి అయిపోయినట్టుగా. వాక్యములో శరీర సంబంధమైన పెట్టమనుకోండి, వాక్యం ఏమైపోయినట్టుగా? కలిపి అయిపోయినట్టుగా. అందుకే ఏ వాక్యం పెట్టమంటున్నాడు? నిర్మలమైన పాలు అనే వాక్యం. నిర్మలమైన వాక్యం అనే పాలు వలన అంటున్నాడు. అంటే వాక్యం అనేది పాలుగా పెట్టాలంట. మొట్టమొదట కింద మాట రాయబడుతుంది. అదేం పదం అంటే? నిర్మలమైన ఆత్మ సంబంధముగు పాల వలన అన్నాడు. అంటే ఏం పెట్టాలి? ఆత్మ సంబంధముగు ఆహారము పెట్టాలి. కొత్తగా జన్మించిన వారికి, శిశువులకి ఏం పాలు పెట్టాలంటే? నిర్మలమైన పాలు, అంటే ఆత్మ సంబంధమైన పాలు. కానీ ఈరోజు అనేక దగ్గర ఆత్మ సంబంధమైన పాలు లేవు, శరీర సంబంధమైన పాలు. ఒక ఆయన అంటున్నాడు, మా తాతను దేవుడే ధనవంతుడు చేశాడు, నన్ను దేవుడే ధనవంతుడు చేశాడు, నిన్ను దేవుడే ధనవంతుడిగా చేస్తాడు. చూసారా? ఇదే సంబంధమైనది.
శరీర సంబంధమైనది. శరీర విషయంలో ధనవంతులు అవుతున్నారు, ధనవంతులుగా చూస్తున్నారు ఈ కంటితో. కానీ ఆత్మ సంబంధమైన ధనవంతులు ఒకటుకు ఈరోజు లోకములో దాన్ని ఎవరు చూడట్లేదు. ఎందుకంటే సాతాను దానికి 2 కళ్ళు ఏం చేసింది? గుడ్డితనము కలుగు చేసింది. అంత బాగా చూడండి. నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాల వలన పెంచాలంటండి. ఆ శిశువు వచ్చిన దగ్గర నుండి ఆత్మ సంబంధమైన పాలు పెట్టి ఆ బిడ్డను పెంచితే ఆ బిడ్డ ఎంతవరకు ఎదగాలో తెలుసా? ఆ బిడ్డ అంటే స్టార్టింగ్ శిశువు, కానీ మరణం దాకా వచ్చేసరికి ఎదిగిపోవాలి ఆ బిడ్డ. ఎంత ఎదగాలో తెలుసా అండి? చూడండి, బైబిల్ లేఖనాల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చూడండి, 15వ వచనం ఏమంటున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరి వలె ఉండుటకంట, ఒక శిశువు ఎవరి వలె ఉండుటకుగా మారిపోవాలి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో నెక్స్ట్ ఎదుగుదుము అంటారు. చూడండి, బాప్తిజం తీసుకొని చెడ్డవన్నీ మానేసి క్రొత్తగా జన్మించిన శిశువు ఎక్కడ దాకా ఎదగాలి చెప్పండి? క్రీస్తు అంతటి వాడవ్వాలి. ఈరోజు ఎదుగుతున్నామండి మనం. ఆ ఎదుగుదల మనకు ఉందండి. ఆలోచించండి, శరీర సంబంధంగా ఎదుగుతున్నాం, కానీ ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతున్నామా? ఆలోచించండి. ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తున్నాయా? నిజముగా మనం క్రీస్తులా ఉన్నామనుకుంటున్నామా? అవుతుంది అలాగా? అవ్వట్లేదు అని పిల్లలు. ఒక 30 సంవత్సరాలు వచ్చినా ఎదుగుదల లేదు, 40 సంవత్సరాలు వచ్చినా ఎదుగుదల లేదు. కొందరు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు, కొందరు పాటలు పాడమంటే పాడలేరు, కొందరు వచ్చారంటే నిద్రలోకి కునుకుల్లోకి వెళ్ళిపోతారు, కొందరు వచ్చారంటే గోడలు చూసుకుంటారు, కొందరు వచ్చారంటే ఫ్యాన్లు చూసుకుంటారు, కొందరు వచ్చారంటే ఎప్పుడు వాక్యం అయిపోద్దని చూస్తారు తప్ప అసలు దేవుడు ఈ వారము నాతో ఏం మాట్లాడబోతున్నాడు పాస్టర్ గారి ద్వారా, దైవజనుల ద్వారా, ఈ వారము దైవజనుల ద్వారా మాతో ఏం మాట్లాడబోతున్నాడని ఎన్ని హృదయాలు ఇంటికాడ సిద్ధమై చర్చిలకు వస్తాయో ఆలోచించండి. ఈరోజు దేవుడు నా హృదయముతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నా ఆత్మతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నా కుటుంబం బాగుపడడానికి ఏం మాట్లాడతాడు, ఆ మాటల కొరకు ఎదురు చూసేవారు ఎవరున్నారండి ఈరోజు సమాజంలో? ఆదివారం రాగానే బద్ధకాలు వచ్చినట్టుగా మనకుంటాయి. అప్పుడప్పుడు చెప్తున్నా కదండి, ఇంటి దగ్గర నుండి బయలుదేరి వస్తే తాబేళ్ళ వస్తారంట, కానీ చర్చి నుండి బయలుదేరి వెళ్తే చిరత పురుగంట పాస్టర్ పురుగులు పెడతారంట. ఎందుకంటే అంత వేగంగా వెళ్ళిపోవాలని ఉంటుందంట. క్రైస్తవ్యం అలా ఉండకూడదు అని పిల్లరా. క్రీస్తులో కూర్చుని నీవు, క్రీస్తు రక్తములో కడిగబడిన నీవు, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న నీవు, శిశువుగా చేరును నువ్వు దినము ఏమవ్వాలి? ఎదగాలి. 70 వచ్చింది, శరీరం ఎదిగింది, ఆత్మీయతేది? ప్రార్థనలు ఎదిగావా? అవే ప్రార్థనలు అలా చేసుకుని ఉన్నావా? పాటలు ఏమాత్రం ఎదిగావా? అవే పాడుకుంటున్నావా? వాక్య పరిచర్యలు ఏమైనా ఎదిగావా? అలాగే ఉండిపోయావా? ఇదిగో చర్చి తొడడము ఏంటి, దేవుని పనులు అనేకమైన, వంటలు వండేవాడు వంటలు వండాలి, చర్చి పని చేసేవాడు చర్చి పనులు చేయాలి, ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏమైనా పాల్గొంటున్నామా? వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా ఉంటామా? ఎదుగుదల ఎక్కడ ఉంది అని పిల్లలు? పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు ఎదగాలి అంటున్నాడు, పౌలు అంటున్నాడు ఎదగాలి అంటున్నాడు. ఎంతవరకు ఎదగమంటున్నాడు? అంటే క్రీస్తు అంతటి వరకు, అంటే నువ్వు క్రీస్తులా మారేంత వరకు నువ్వు ఎదగాలంటే ఎంత ఎదగాలో ఆలోచించండి. స్కూల్కి వెళ్ళి పాఠాలు చాలా బాగా నేర్చుకుని రమ్మంట మన పిల్లలకి. వారు ఒకవేళ ఆ చదువులో ఎదగకపోతే వారిని కొడతాం, వారిని తిడతాం. ఎందుకురా వీరు బాగా చదవట్లేదని. వారికి ప్రైవేట్లకు పంపిస్తాం, ఎందుకురా మీరు బాగా చదవట్లేదని. 10th క్లాసు 10వ తరగతి వచ్చిందంటే
పిల్లల ప్రాణాలు విసిగిపోతాయి అంతే. అలాగే తింటారు. పాఠం మీద పాఠం, పాఠం మీద పాఠం, పాఠం మీద పాఠం. పిల్లలు పాఠాలు నేర్చుకోవాలని, ఒక 10th క్లాస్ పాస్ అవ్వాలని, ఫస్ట్ రావాలని, ర్యాంకులు కొట్టేయాలని ఎన్నెన్నో కలలు కంటున్న మనం ఆత్మీయతలో మనం కూడా దినదినం దిగజారిపోతుంటే దేవుడు కూడా బాధపడ్డా? దేవుడు కూడా ఆలోచించాడు. దేవుని పిల్లలు, ఇదిగో నా పిల్లల ఆత్మీయతలో అనుకుంటున్నాను కదా, ఎదగాలనుకున్న ఆత్మీయ పిల్లలు ఎదగలేక మరలా శరీర సంబంధమైన వారిగా ఇంకో ఉన్నారు. లోక సంబంధమైన వాటిలోనే కొట్టుకుంటున్నారు. లోక సంబంధం అంటున్నారు. ఎప్పుడు నా పిల్లలు ఎదుగుతారు? ఎప్పుడు వారి పట్ల నేను ఆనందిస్తాను? ఒక పిల్లవాడు ఎదిగితే తల్లిదండ్రులు ఏం చేస్తారంట? ఆనందిస్తారు. వాడు చదువులు ఎదిగితే ఆనందిస్తారు. కానీ మనము ఆత్మ ఫలాలుగా ఫలిస్తే దేవుడు ఆనందిస్తాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎదగాలంటే నువ్వు ఆలోచించాలి. దేవాని ఎలా ఎదగాలి? దేవాని ప్రార్థనలో ఎదగాలి. దేవాని వాక్యంలో ఎదగాలి. దేవాని పరిచర్యలో నేను ఎదగాలి. దేవా నేను ఎల్లప్పుడూ నీతో ఉండాలి. తండ్రి, చావకు ముందు చేయకూడదు ఈ ప్రార్థన, ప్రతిరోజు చేయవలసినది ఈ ప్రార్థన. ఎదగాలి దేవుని జ్ఞానములో, దేవుని తెలివిలో, దేవుని బుద్ధిలో, విశ్వాసములో, ఆత్మీయతలో, వీటన్నిటి విషయంలో కూడా మనం ఎదుగుతూ క్రీస్తు వరకు మనం ఎదుగుతూ ఉండాలి. కానీ ఇప్పుడు వారికి మానవలసినవే ఇంకా చాలామంది మానలేకపోయి వాటినే హృదయాల్లో మోసుకుని ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? ముళ్ళు తుప్పల్లో పడిపోయిన విత్తనాలు మొలుస్తాయంట, కానీ ఎదగకుండా ముళ్ళు తుప్పలు ఏం చేస్తాయి? వాటిని అణిచేస్తాయి. అలాగే లోక సంబంధమైన ముళ్ళు తుప్పలు నీ హృదయంలో ఉండిపోయావేమో. ఆ హృదయంలో ఉండిపోయిన ఆ ముళ్ళు తుప్పలు వాక్యము పాస్టర్ గారు విత్తుతుండగా ఆ ముళ్ళు తుప్పలు అణిచేసి అవి ఎదగట్లేదేమో. శరీర సంబంధంగా బ్రతుకుతున్నామేమో. ఆలోచించండి దేవుని పిల్లలారా. నువ్వేదో ఆ వాక్యం వినేసి వెళ్ళిపోవడానికి నువ్వు ఇక్కడ కాదు, ఎదగాలి. ఒక స్కూల్ పిల్లడు 1, 2, 3, 4, 5, 10 ఇంజనీర్, డాక్టర్ ఎలాగైతే ఎదుగుతున్నారో అలాగే మనం కూడా ప్రారంభం శిశువులం. అలాగే ఎదుగుతూ ఉండాలి. ఎంత ఎదగాలంటే క్రీస్తులో పరిపూర్ణమైనంత వరకు మనం ఎదుగుతూ ఉండాలి దేవుని పిల్లలు. అప్పుడు దేవుడు మన దుక్కు చూసి ఆనందిస్తాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈమె నా ప్రియకుమార్తె, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను. విషయం ఏంటంటే కనీసం ప్రార్థన చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకాలు చాలామందికి ఉంటాయి. ఇంటి దగ్గర పిల్లలు కూర్చోబెట్టుకొని కొన్ని మంచి మాటలు పాస్టర్ గారు ఏం చెప్పారు, మరి సంఘంలో ఆ మాటలు పిల్లలకి చెప్పుకొని 2 వచనాలు చదువుకొని ఒక పాట పాడుకొని ప్రార్థన చేసుకోలేని తల్లిదండ్రులు బోల్డ్ మంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయాలంటే బద్ధకం, ఒక పాట పాడుకోవాలంటే బద్ధకం, పడుకున్న దగ్గర ప్రార్థన చేయాలంటే నిద్ర వచ్చేస్తుంది, తిండి దగ్గర గుర్తురాదు. ఎన్ని విషయాల్లో మనం అలా వెనక్కి వెళ్ళిపోతున్నాం దేవుని పిల్లరా. ఆత్మ ఫలించే పరిస్థితికి తీసుకెళ్ళట్లేదు, మనం ఆత్మను ఆరిపోయే పరిస్థితికి మనము తీసుకెళ్తున్నాం. మన బ్రతుకు కాలం మన జీవితం అంతా కూడా ఈ 60-70 సంవత్సరాలు లోకానుసారంగా బ్రతికేస్తున్నాం దేవుని పిల్లరా. చూడండి ఆయన ఏ ఫలం ఫలించాలంటున్నాడు. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 వచనం చూద్దాం. చూడండి 17 వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది అంటారు. చూడండి ఏ ఫలములు అంటే ఇవి మంచి ఫలములు. ఇవి మనలో ఫలిస్తున్నాయా? మనిషిలో ఫలించవలసిన మంచి ఫలములేంటి? పవిత్రత, సమాధానం,
మృదుత్వం, లోబడడం, కనికరం. ఇవి మంచి ఫలములు అంటండి. ఇవి ఆత్మ ఫలములు. అసలు ఇవి మనలో నిండుకొని ఉన్నాయా? అసలు ఇవి మనకు కనిపిస్తున్నాయా? లోక సంబంధుల మనుషులు కనిపించట్లేదు. కనీసం వాక్యాన్ని అంగీకరించి క్రీస్తులో కడగబడిన క్రైస్తవుల్లోనే ఇవి కనబడాలి. దేవుని పిల్లరా, ఒకరంటే ఒకరు ఈర్ష, ఒకరు పాడితే మరొకరు తట్టుకోలేరు, ఒకరు వాక్యించి బాగా చెబితే మరొకరు చూడలేరు, ఒకరు దేవునిలో ఎదుగుతుంటే మరొకరు వెనకలాగేలని పరిస్థితి. ఒకడు ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి దేవుని పిల్లరా. అంటే బోధించిన వారు కూడా శరీర సంబంధమైన ఆలోచనలు పడిపోతున్నారు. కుర్చీల కొరకు ఇబ్బందులు, పేర్ల కొరకు ఇబ్బందులు, ఎన్నో తంటాలు. ప్రభువే తను తాను తగ్గించుకున్నాడు అని అందరము చెబుతాం, కానీ మనకు తగ్గింపు లేదు. దేవుని పిల్లరా, ఫలించే చెట్టు వలె ఉండాలి. మనం ఎలాంటి ఫలించాలంటే ఆత్మ ఫలములు ఫలించే, మంచి ఫలములు ఫలించే చెట్టు వలె మనం దేవునికి ఆనందాన్ని తెచ్చే వారిగా ఉండాలి. ఒకవేళ మంచి ఫలములే ఫలింపలేని పరిస్థితిలో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడో చెప్పకముందు మీరేం చేస్తారని అడుగుతున్నాను. ఆలోచించండి. మీకు ఒక దొడ్డు ఉంది. ఆ దొడ్లో కొన్ని మంచి చెట్లు మీరు నాటాలనుకున్నారనుకోండి. ఉదాహరణ, ఒక మామిడి చెట్టు, ఒక బప్పని చెట్టు తెచ్చారు, వేశారు. ఆ బప్పని చెట్టు ఫలించట్లేదు అనుకోండి, ఆ మామిడి చెట్టు ఫలించట్లేదు అనుకోండి, ఆ మల్లె పువ్వుల చెట్టు పువ్వులు ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేస్తారండి? ఆ చెట్టుని మీరు నరికారు. ఆ నరికేసిన చెట్టుని మీరు పొయ్యిలో పెట్టరు, మనం పెడతాం కదా. ఇదెందుకు? గాలి, నీరు, భూమి అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. ఈ చెట్టు ఉండడానికి వీలు లేదు. అందుకే ఆ చెట్టుని నరికేస్తాం, ఆ చెట్టుని నరికి పొయ్యిలో పెడతాం. ఇది మనుషుడికి నీతి, న్యాయం, జ్ఞానం అనుకుంటే, మరి దేవుడికి మనిషి ఫలించాలి కదా, మంచి ఫలములు ఇవ్వాలి కదా దేవునికి. మరి మంచి ఫలములు ఇవ్వని వ్యక్తికి మరి దేవుడు ఏం చేయాలండి? వినదగ్గర చదువుకున్నారు మత్తయి 7:19. మంచి ఫలింపు ఇవ్వలేని, మంచి ఫలములు ఇవ్వలేని ఆ చెట్టును నరికి అగ్నిలో వేయబడునన్నాడు. భయం వేస్తుంది ఈ మాట. బ్రతుకు జీవితం అంతా శరీరం కొరకే బతికామండి. మహా బతికితే ఒక 20, 15, 10. ఈ కొద్ది జీవితంలోనే దేవుని కొరకు మంచి ఫలములు ఫలించే చెట్టులో మనం ఉండకపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి? ప్రయోజనం ఏముంది? దేవుడికి ఫలించే చెట్లే కావాలి, ఫలింపని చెట్లే అవసరత లేదు. నువ్వు ఫలింపకుండా 1000 మందికి నువ్వు వాక్యం చెప్పి 1000 మందితో సంఘం నిండిన అది ప్రయోజనం లేదు. ఒక్కడ ఫలించే చెట్టు ఉంటే చాలు, దేవుడు ఆ ఫలించే చెట్టునే తీసుకుంటాడు తప్ప ఈ 1000 మందిని అసలు పట్టించుకోమన్నా పట్టించుకోడు. ఇప్పుడు మీకు నేను అడుగుతాను ఒక విషయం చెప్పండి. మీకు ఒక పెద్ద తోట ఉంది, ఆ తోటలో ఒక 1000 చెట్లు మీరు వేసుకున్నారు. ఒక చిన్న స్థలం ఉంది, అక్కడ ఒక చెట్టు వేసుకున్నారు. ఆ ఒక్క చెట్టు విస్తారంగా ఫలిస్తుంది, ఈ 1000 చెట్టుల్లో ఒకటి కూడా ఫలించట్లేదు. మీరేం చేస్తారు చెప్పండి? ఆ 1000 చెట్లు మొత్తం కూడా ఏం చేస్తారు? నరికేస్తారు. ఈ చెట్టు మాత్రం ఎందుకు ఉంచారు? ఇది ఫలిస్తుంది. ఆ చెట్లన్నీ నరికేసి మీరు ఏం చేస్తారు? మరలా ఫలించే చెట్లు మీరు విత్తుతారు, నాటుతారు. ఎందుకంటే ఆ చెట్ల వల్ల మీకు లాభమో లేదు. మరి మనకి ఇంత తెలివితేటలు, ఇంత మహాజ్ఞానులు అనుకుంటే మరి దేవుడండి, దేవుడు ఒప్పుకుంటాడా? అప్పుడప్పుడు మనము చెత్తలన్నీ తీసుకెళ్ళి ఒక చెత్త కుండీలో వేస్తాం. ఆ చెత్త కుండీలు తీసుకుని మరో దగ్గర వేస్తాడు ఆడు చెత్త. ఈ చెత్తల్లో ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చేస్తారండి? మంట పెట్టి కాల్ చేస్తారు. అంటే చెత్త ఎక్కువైనప్పుడు ఏం చేస్తున్నాం? తీసేయట్లేదు మనం. దేవుడు కూడా భూమి మీద దేవునికి ఫలింపని, ఆత్మ ఫలము లేని చెత్తనంతా కూడా ఒకరోజు ఊడిస్తాడు. మనకు తెలిసి అది ఎలా ఊడిస్తాడు? అది తుఫాను వల్ల ఊడిస్తాడా, లేకపోతే కరోనా వల్ల ఊడిస్తాడా, లేకపోతే మరో దాని వల్ల ఊడిస్తాడా మనకు తెలియదు.
కానీ మనము కూడా ఆ రోజుకి ఆయన ఊడ్చినప్పటికీ మనము కూడా ఫలింపని చెట్టులా ఇంకా ఉన్నామంటే ఆ చెత్తలో మనము ఒకరం అయిపోతాం. కొట్టుకుని పోతున్నప్పుడు నేను ఫలిస్తానని కేకలేసిన ప్రయోజనము లేదు. దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే, దేవుడు కృప నీకు ఉంటుండగానే నువ్వు దేవుని కోసం బ్రతకాలి. నువ్వు అందుకే పుట్టావు. మనం ఫలించాలి. ఫలింపు మనలో నుండి రావాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. త్యాగాలు రావాలి. ఏ విషయంలోనైనా సరే ఫలించాలి. ప్రేమ, సమాధానం, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏంటి అది మీరు ఆలోచించండి. మీలో ఇప్పుడు నేను బాప్తిజం తీసుకుని 20 సంవత్సరాలు అవుతుందండి, నేను ఏమైనా దేవునికి ఫలించే చెట్టులా ఉన్నానా? బాప్తిజం తీసుకుని నేను 50 సంవత్సరాలు అవుతుందండి, నేను ఏమైనా ఫలించే చెట్టులా ఉన్నానా? మీరు ఆలోచించండి. నా గురించి నేను చెప్పమంటారా? 2012 వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళామంటే, ఆ 2012కు ముందు మత్తయి సువార్త ఎక్కడుందో నాకు తెలియదు, మార్కు సువార్త ఎక్కడుందో నాకు తెలియదు. దేవుడు ఆకర్షించుకున్నట్టు తీసుకెళ్ళాడు. ఎందుకంటే నాకు ఆ టైంలో అంత చదువే లేదు. మత్తయి, మార్కు అనేవి ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇవి తీసినప్పటికీ ఇవి ఎక్కడ ఉంటాయో తెలియదు కనుక ఇంకోటి చదివేసేవాడు. పాట పాడమనేవారు, పాట పాడడానికి వెళ్ళేవాడును. పాట పాడడానికి వెళ్ళినప్పుడు అందరు నవ్వేవారు. ఎందుకంటే పాట అలా పాడేవాడిని కాదు, మాట్లాడేవాడిని. అక్కడికి వెళ్ళి పాట మాటలలాగా ఆడేవాడిని. అందుకే అందరు నవ్వేవారు అక్కడ. 2012కు ముందు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2012 లెక్క అండి. అవి 2012 అంటే అవి 8, ఇవి 4. ఎంత సంవత్సరాలు అండి? 12. ఆ 12 సంవత్సరాల ముందు మత్తయి సువార్త ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు. పాట పాడడం ఎలాగో తెలియదు. పరిచర్య ఏంటేంటో తెలియదు. ఆ 12 సంవత్సరాలతో ఎక్కడికి వచ్చానండి? ఎదుగుదల ఉందంటారా లేదంటారా? దీన్నే ఎదుగుదల అంటారు. ఇది కావాలంటే నాకు అన్నప్పుడు నీకు ఒక పట్టుదల ఉండాలి. నాకు చదువు రాదని ఆలోచనలు ఉండకూడదు. ఎవరమైనా నాకు చదువు అనుకోకూడదు. దేవుడే నీకు ఇస్తామంటే చదువు ఎందుకు రాదు? దేవుడు అనుకున్నాడు అనుకోండి, మనకి ఈడు నన్ను వాడుకుంటానని దేవుడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు చదువు నీకు రానవ్వడా? ఆలోచించండి. చదువు రానవ్వడా? ఎలాగ రావాలో అలాగ రాపిస్తాడు. ఒకప్పుడు బైబిల్ చదివితే పెద్ద గొప్ప నాను అంటే బైబిల్ చదివాను కాదు, కానీ ఇప్పుడు నా గదిలోకి వెళ్ళండి ఇన్ని పుస్తకాలు ఉంటాయి, ఇంత పుస్తకాలు ఉంటాయి. మరి అవన్నీ చదువుతున్నామంటే ఎదుగుతున్నాం కనుక దేవుడు వాటిని మన దగ్గరికి రప్పిస్తున్నాడు. ఇది చదువు, ఇది చదువు, ఇది చదువు, ఇది చదువు. 12 సంవత్సరాల గ్యాప్లు ఎలా వచ్చింది సార్? దీన్ని ఎదుగుతాం అంటున్నాం. ఇంకో 10 సంవత్సరాలు దేవుడు ఆశిస్తే ఇంకెలా ఉంటాం మనకు తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? నేను హెచ్చించుకోవాలని కాదు, నాకు ఇంకెవరు దొరకట్లేదు ఇలాగ ఎదిగారని చెప్పుకోవడానికి. నేనే ఉన్నాను కాబట్టి ఎగ్జాంపుల్గా మీకు చెప్పుకుంటున్నాను. ఒక పాట పాడడం రాదు, మత్తయి సువార్త ఎక్కడుందో రాదు, అసలు ఈ బైబిల్ అంటే ఏంటో తెలియదు. బైబిల్లో చదివితే బెక్కుల్లాగా ఉండేది పరిస్థితి. ఒక 4-5 క్లాస్ చదువుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది, అది కూడా స్కూల్కి వెళ్ళిన పరిస్థితి. అందుకే అప్పుడప్పుడు అంటుంటాను, పనికి రాని జీవితానైనా దేవుడి చేతిలో పెడితే అది పనికి వచ్చేటట్టుగా చేస్తాడని. మరి ఎదగాలంటే మరి నీలో పట్టుదల ఉందా? నువ్వు అన్నిటికంటే వాక్యానికే ప్రాధాన్యత ఇస్తున్నావా? ఏంటి అన్నిటికంటే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామండి? నా జీవితంలో నాకు తెలుసో తెలియకో అసలు వాక్యం నేర్చుకోవడంలో వెళ్ళేటప్పుడు దేన్ని పట్టించుకుంటుండే కాదు. ఇంట్లో తల్లి పిల్ల ఇవన్నీ ఒక వాళ్ళ బాధలు పడతారని నేను వెళ్ళిపోయాడు అంతే. వాక్యం నేర్చుకున్నాను, నేను వాక్యం నేర్చుకోవాలి అంతే. ఆ వాక్యం నేర్చుకోవాలని ఆ పట్టుదల అలాగే ఇప్పుడు దాకా నేర్కొచ్చుంది. కానీ దేవుడు అన్నేస్తాడు కాదు, నీ ఫ్యామిలీని అనేది పక్కన పెట్టేసి నీ ఫ్యామిలీని పాడు చేశాడు. నీ ఆసక్తి ఎంత ఉందని చూస్తుంటాడు అంతే. నువ్వు నిలబడితే నీ వారందరూ బాగుపడిపోతారు. మనం ఏంటంటే నిలబడడమే చాలా కష్టమైపోతుంది. ఈ నిలబడుతుంటే మనకు అనేక రకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. ఆ సమస్యలు కనిపించేటప్పుడు నిలబడాలనిపించట్లేదు. కానీ దావీదులా నువ్వు నిలబడు, నీ సమస్యలన్నీ కూడా అది ఎలా ఊదితే వెళ్ళిపోతాయో తెలియదు, అలా వెళ్ళిపోతాయి. కానీ నువ్వు నిలబడాలి. దేవుని పిల్లరా, మీరు 2 పదాలు మీకు చూపించండి. ఎదగాలి. క్రీస్తులోకి వచ్చిన నీవు
శిశువుగా పాలు స్వీకరిస్తున్న నీవు, ఆత్మ సంబంధమైన పాలు స్వీకరిస్తున్న నువ్వు మరణానికి వెళ్ళేటప్పటికి ఎలా నువ్వు మారిపోవాలంటే క్రీస్తు వలె అంత ఎదగాలి. ఆ ఎదుగుదల ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. మరి ఆనందించే ఆత్మ ఫలాల చెట్లుగా మనం ఉన్నామా లేమా? మీరు ఆలోచించండి. ఒకవేళ ఉంటే ధన్యవాదాలు, లేకపోతే అలా ఉండడానికి ప్రయత్నము చేద్దాం. ఈ రోజు నుండైనా సరే చేద్దాం. దేవా, నా బ్రతుకు కాలం అంతా శరీర కోసమే బ్రతికేశాను. దేవా, శరీర ఫలాలే ఫలించేశాను. నీ కోసం నువ్వు నన్ను పంపించావు ఇక్కడికి, నీ కోసం నేను బ్రతకలేకపోయాను. దేవా, ఈ రోజు నుండైనా తండ్రి నువ్వు ఆనందించే ఫలాలు నా దేహంలో నేను చేస్తాను తండ్రి. నీకు ఫలం తీసుకొచ్చే వాళ్ళు నేను చేస్తాను తండ్రి. కనీసం ఆనందాన్ని తండ్రి తీసుకొస్తానని ఆలోచనలు మనకు కలిగి ఉండి, దేవుని పిల్లలారా, ఆత్మ ఫలములు ఫలించేవారు ఉండండి. మీకు ఒకే విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం నువ్వు నిలబడితే నీ కోసం దేవుడు నిలబడతాడు. మరలా చెప్తున్నాను, దేవుని కోసం నువ్వు నిలబడితే నీ కోసం దేవుడు నిలబడతాడు. దేవుని కోసం నువ్వు నిలబడితే ఆయన నిర్ణయాలు కూడా మార్చుకుంటాడు. మరలా చెప్తున్నాను, ఆయన ఎలాంటి వ్యక్తి చెప్తాను, మరలా ఈ బాగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి నువ్వు నమ్మకస్తుడుగా బ్రతికితే దేవుడు తన నిర్ణయాలను వదులుకుంటాడేమో కానీ నిన్ను వదులుకోడు. అర్థమవుతుందా? నిన్ను వదులుకోడు, తన నిర్ణయాలను వదులుకుంటాడు, నిన్ను వదులుకోడు. అంత గొప్ప దేవుడు. కానీ మన విషయం ఏంటి తెలుసా? మనము వారం ఒకలా ఉంటాం, మరొక వారం వేస్తే మరోలా మారిపోతుంటాం. అందుకే మన పరిస్థితులు కూడా టక 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 మారిపోతుంటాయి. నువ్వు దేవునికి విలువ, దేవుడు చెప్పినట్టుకు నువ్వు బ్రతుకు, దేవుడు చెప్పినట్టుకు నువ్వు ఉండు. ఎలాంటి సమస్యలు వస్తారానే, ఆ సమస్యలు ఎలా తీయాలో నీకు తెలియదు, కానీ నీ పరలోకపు తండ్రికి అది తెలుసు. కానీ నువ్వు నిలబడాలి. కానీ మనం నిలబడం. మనం ఎప్పుడు దేవుడి దుక్కు చూడం, సమస్యల దుక్కు చూస్తాం. ఎప్పుడు సమస్యలే. వాడు దుక్కు భూతార్థం పెట్టి చూస్తే మట్టేస్తాయి మనల్ని. సమస్యలను తీర్చేవాడు దుక్కు చూడు, అప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి. చిన్నపిల్లడు ఆడున్నప్పుడు ఒక కుక్క చిన్నపిల్లడికి అంటబెడుతుంది అనుకోండి, పాపం పరుగెడుతున్నాడు, కుక్క వస్తుంది, పరుగెడుతున్నాడు. అంతలోనికి ఆ నాన్న చూశాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆ పిల్లవాడు ఏం చేస్తాడు చెప్పండి? పరిగెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు అంత భయం, ఎంత భయం వదిలిపోతుంది తెలుసా వాడికి? కుక్కొచ్చి నన్ను పట్టేసి తినేస్తుందనే భయం పూర్తిగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా నాన్న వచ్చాడు, మా నాన్న ఏం చేస్తాడు? రక్షిస్తాడు. చూసారా ఎంత వచ్చేసిందో. మరి మనము దేవుని పిల్లలమైతే సమస్యలు కుక్కలు లాంటివి అయితే, ఆ కుక్కలు మనకి అంటబెడుతున్నప్పుడు మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. కానీ మనం ఎవరిని చూస్తున్నాం? ఆ కుక్కలనే చూస్తున్నాం. అవేమో అరుస్తుంటే మనకు భయపడుతుంది, అంతేనా? అవి అరుస్తున్నాయి, అరిసి తినేయడానికి వస్తున్నాయి, మనకు భయం పుట్టుకుంటుంది. ఆ భయంలో మనం ఎవరిని చూడలేకపోతున్నాం? తండ్రిని చూడు, అస్సలు భయం ఉండదు. ఎందుకంటే టక్కన పెట్టేసుకున్నాం అంతే. కనుక దేవుని పిల్లరా, ఆత్మల ఫలములు మనం ఫలించాలి.